నెల్లూరు జిల్లా అల్లూరులో పోలీసులున్నారా? విధులు నిర్వర్తిస్తున్నారా? గస్తీలు కాస్తున్నారా? నిఘా పెడుతున్నారా? వైట్ కాలర్ నేరాలు అటుంచితే వరుస చోరీలు, నేరాలు జరుగుతూ ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంటే ఏం చేస్తున్నారు? దొంగలే పట్టుకోండి చూద్దామంటూ సవాల్ విసిరి మరీ చోరీలు చేస్తుంటే పోలీసులకు చీమ కుట్టినట్లు కూడా లేదా? అవునులే, వాళ్ల ఇళ్లలో కాదు కదా దొంగలు పడేది, వాళ్ల సొత్తు కాదు కదా దోచుకెళ్లేది. ఇక వాళ్లకెందుకు నొప్పుంటుంది, వాళ్లకెందుకు బాధుంటుంది? గత 2 నెలల కాలంలో ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలు జరుగుతుంటే ఆ పోలీసులున్నట్లా లేనట్లా? జిల్లా పోలీసులు ఏం చేస్తున్నారు? ఎందుకు ఆ స్టేషన్ అధికారులు సిబ్బందిపై దృష్టి పెట్టడం లేదు అనే అనుమానాలు ఎవరికైనా రాకమానదు. ఈ చోరీల వెనుక ఎవరున్నారు? ఒకవేళ పోలీసులే చేయిస్తున్నారా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే గత 24 గంటల ముందు అల్లూరులోని అంజయ్య నాయుడు కాలనీలో జరిగిన చోరీ ఘటన మరొక ముందే అదే కాలనీలో కొండూరు ఉమా అనే మహిళ ఇంటిలో దొంగలు పడి 13 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. ఈ వరుస నేరాలకు పాల్పడేది పాత నేరస్తులా, కొత్తవారా? సంఘటనా స్థలంలో లభించే వేలిముద్రలు, ఇతర ఆధారాలతో ఎందుకు వారిని పట్టుకోలేకపోతున్నారు అనే సందేహాలు వస్తున్నాయి. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఈ స్టేషన్ను ప్రత్యేకంగా పరిశీలించి అక్కడ సిబ్బంది పనితీరుపై నిఘా పెట్టకపోతే ఈ చోరీలు, నేరాలు మాత్రం ఆగమని అంటున్నారంతా. మాది అంజనాయుడు కాలనీ, అంజనాయుడు కాలనీ, కోడూరు ఉమాదేవి. అది మా అమ్మకి కొంచెం కాలు ఎరిగి హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాము వారం క్రితం. తర్వాత మొన్న గురువారం రోజు వచ్చాను. వచ్చి ఉదయం నుంచి సాయంత్రం 8 దాకా ఉన్నాను. 8 నుంచి నేను మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు వెళ్ళడము, ఈరోజు 11 గంటలకి వచ్చేసరికి ఇల్లు తాళం అన్నీ పగలగొట్టి, బీరువా అన్నీ పగలగొట్టి లాకర్లో పెట్టిండే తాళం నా దగ్గరే ఉంది, కానీ పగలగొట్టి 13 సవర్ల బంగారం తీసుకెళ్ళిపోయారు. నేను వచ్చి చూసేసరికి అసలు ఎక్కడిదక్కడ ఉండేసరికి అప్పుడు అందరికీ చెప్పాను, పోలీసులకి కంప్లైంట్ చేశాను. వచ్చారు, రేపు మాట్లాడతాము అని వచ్చి మాట్లాడారు. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్ సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.
Hi Nilor, please subscribe to N3 TV.